హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక పల్లెటూరులో బాబు, పచ్చని చెట్లు, మట్టి వాసన, గాలిలో తేమతో నిండిపోయిన ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ ఊరిలో పండ్లు, కూరగాయలే మనుషుల్లా జీవించేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి జీవించేవి. ఆ ఊరిలో 2 విధాలుగా పోషణ అందించే 2 పెద్ద గుంపులు ఉండేవి. ఒకవైపు కొబ్బరికాయ, చెరుకు, బాదం, ఖర్జూరా లాంటి పండ్లు. ఇవి సహజంగా నేరుగా తమ నుంచి వచ్చిన రుచితో, శక్తితో అందరినీ పోషించేవి. మరోవైపు రంగురంగుల ప్యాకెట్లతో వచ్చిన ప్రొసెస్డ్ ఫ్రూట్స్, యాపిల్ జ్యూస్, మిక్స్ ఫ్రూట్ డ్రింక్, ఫ్లేవర్ బాటిల్స్. ఇవి నీట్గా, ఈజీగా మోడ్రన్ కనిపించేవి. మొదట్లో ఈ రెండింటి మధ్య పెద్దగా తేడా లేదు. ఎవరికి ఏది ఇష్టమో అదే తీసుకునేవారు. కాని బాబు, ఒకరోజు ఊరిలో కొత్తగా వచ్చిన కొన్ని ఫ్రూట్స్ మాట్లాడటం మొదలుపెట్టాయి. ప్యాకెట్లో ఉంటే క్లీన్, స్టైలిష్, ఈజీ అని ఆ మాటలు మెల్లగా ఊరిలో స్ప్రెడ్ అయ్యాయి. కొందరు వెజిటేబుల్స్ కూడా టైం సేవ్ అవుతుంది, రెడీగా ఉంటుంది అని అనుకుని ప్యాకెట్ సైడ్కి వెళ్ళటం స్టార్ట్ చేశారు. మెల్లగా ప్యాకెట్ ఫ్రూట్స్ పాపులారిటీ పెరిగింది. అవి కూడా గర్వపడటం మొదలుపెట్టాయి. మేము మోడ్రన్, మేమే బెస్ట్ అని చెప్పటం మొదలుపెట్టాయి. మరోవైపు కొబ్బరికాయ, చెరకు లాంటి న్యాచురల్ ఫ్రూట్స్ నిశ్శబ్దంగా తమ పని చేసుకుంటూ ఉండిపోయాయి. కొంతకాలానికి ఊరిలో మార్పు కనిపించింది. మొదట ప్యాకెట్ డ్రింక్స్ తాగిన వాళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది. టేస్ట్ స్ట్రాంగ్, స్వీట్, అట్రాక్టివ్. కానీ కొద్ది రోజులకి చిన్న చిన్న సమస్యలు మొదలయ్యాయి. అంత తీపి తాగితే బరువుగా అనిపిస్తుంది అని అరటి అనుకుంది. న్యాచురల్ టేస్ట్ మిస్ అవుతుంది అని యాపిల్ చెప్పింది. బాడీ హీట్ పెరిగింది అని దోసకాయ అబ్జర్వ్ చేసింది. కానీ ఎవ్వరూ ఓపెన్ గా చెప్పలేదు. ఎందుకంటే ట్రెండ్ ఇంకా ప్యాకెట్ సైడ్లోనే ఉంది. ఒకరోజు ఊరిలో పెద్ద మీటింగ్ పెట్టారు. మనం ఏది నిజంగా మంచిది అని డిసైడ్ అవ్వటానికి ఒక ఓటింగ్ పెట్టాలని ఎల్డర్స్ డిసైడ్ అయ్యారు. అందరూ ఒక్కచోటే చేరారు. ప్యాకెట్ ఫ్రూట్స్ ఒకవైపు కాన్ఫిడెంట్ గా నిలబడతాయి. న్యాచురల్ ఫ్రూట్స్ మరోవైపు కామ్ గా నిలబడతాయి. ఓటింగ్ స్టార్ట్ అయింది. మొదట చాలా మంది ప్యాకెట్ సైడ్ కి ఓట్ చేశారు. ఎందుకంటే అవి అట్రాక్టివ్ గా ఉన్నాయి, ఈజీగా ఉన్నాయి. న్యాచురల్ ఫ్రూట్స్ కొంచెం వెనుకపడ్డాయి. చూసారా, మోడ్రన్ వరల్డ్ లో మేము గెలుస్తాం అని అనుకున్నాయి. కానీ బాబు, అప్పుడే ఒక వృద్ధమైన పుచ్చకాయ ముందుకు వచ్చింది. ఆమె చాలా నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది. ఓట్ చేసినప్పుడు మీరు టేస్ట్, లుక్ గురించి ఆలోచించారు, కానీ మీ బాడీ గురించి ఆలోచించారా అని అడిగింది. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అది మళ్ళీ చెప్పింది, ప్యాకెట్లో ఉన్న టేస్ట్ మంచిదే, కానీ అది లాంగ్ టర్మ్ కి సరిపోతుందా? న్యాచురల్ గా వచ్చే పోషకం, స్ట్రెంగ్త్, ఫ్రెష్నెస్ ని మర్చిపోతున్నారా? ఆ మాటలు అందరికీ గట్టిగా తాకాయి. అప్పుడు కొబ్బరికాయ ముందుకు వచ్చింది. నేను ఫ్లాషీ కాను, కానీ నాలో ఉన్న నీరు మీ బాడీని కూల్ చేస్తుంది అని అంది. చెరుకు కూడా, నేను సింపుల్, కానీ నా స్వీట్నెస్ న్యాచురల్ అని అంది. యాపిల్, అరటి, దోసకాయ ఒక్కొక్కరు తమ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పటం స్టార్ట్ చేశారు. ప్యాకెట్ డ్రింక్ తో ఇమ్మీడియట్ టేస్ట్ వస్తుంది, కానీ న్యాచురల్ తో స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అని అర్థం చేసుకున్నారు. అప్పుడు ఓటింగ్ పెట్టారు. ఈసారి అందరూ ఆలోచించి ఓటు వేశారు. ఫలితం మారిపోయింది. ఎందుకంటే న్యాచురల్ ఫ్రూట్స్. ఈ న్యాచురల్ ఫ్రూట్స్ కి ఎక్కువగా ఓట్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ప్యాకెట్ ఫ్రూట్స్ ని ఎవరు రిజెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా ఒక విషయం అర్థం చేసుకున్నారు. మేము కూడా అవసరం ఉన్నప్పుడు ఉపయోగపడతాం, కానీ మేమే అన్నీ కాదు అని అన్నాయి. ఆ రోజు నుంచి ఊరిలో ఒక కొత్త బ్యాలెన్స్ వచ్చింది. రోజు జీవితంలో న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని
ప్రాధాన్యంగా తీసుకుంటారు. అవసరమైనప్పుడు మాత్రమే ప్యాకెట్ ఐటమ్స్ వాడతారు. అందరూ ఒక విషయం నేర్చుకున్నారు. ట్రెండ్ టెంపరరీ, హెల్త్ పర్మనెంట్. పుచ్చకాయ పక్కన నిలబడి అన్నిటినీ చూస్తూ చిన్నగా నవ్వుకుంది. ఎందుకంటే అది తెలుసుకుంది, నిజం ఎప్పుడూ స్లోగానే గెలుస్తుంది, కానీ గెలిస్తే పర్మనెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా మొరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే, చూసేదే మెరుస్తుందనే నమ్మకపోవద్దు బాబు. సహజమైనదే శాశ్వతం. ట్రెండ్ వస్తుంది పోతుంది, కానీ ఆరోగ్యం నిలుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.